అందుకనే మేము ఎప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీసు యంత్రాంగాన్ని. అది మదిరి నియోజకవర్గం కాబట్టి, బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం కాబట్టి కాంగ్రెస్ ని కాపాడటానికి, బట్టి విక్రమార్క గారు జవాబు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పించడానికి వీలైనటువంటి పద్ధతుల్లో మేము ఈ విచారణ చేస్తాము అని చెప్పేసి అంటే అంగీకరించేటటువంటి ప్రశ్నే లేదు. దోషులు ఎవరో, వాస్తవమైనటువంటి వాళ్ళు ఎవరో మీరు వెంటనే గుర్తించాలి, శిక్షించాలి. క్లూస్ టీములు, డాగ్ స్క్వాడ్లు తీసుకొని రావడం, సిపి గారు, ఇతర పోలీస్ అధికారులందరూ అక్కడికి రావడం, సోకులు ఎక్కువ సరుకు తక్కువ అనేటటువంటి పద్ధతుల్లో మీ విచారణని నిర్వహించడం, ప్రచారం ఎక్కువ వాస్తవాన్ని నిర్ధారించేది తక్కువ అనేటటువంటి పద్ధతుల్లో ఇప్పటిదాకా కొనసాగుతా ఉంది. ఎప్పటికైనా మీరు వెంటనే విచారణ పద్ధతిని మార్చుకొని సామినేని రామారావు గారి కుటుంబం ఎవరినైతే దోషులుగా పేర్కొంటూ చెప్పిందో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఆ వైపున విచారణ ప్రారంభించాలి. ప్రారంభించకపోతే ప్రజలు తమదైనటువంటి విచారణ ప్రారంభిస్తారు. దానికి జరగబోయేటటువంటి దానికి పోలీసు యంత్రాంగము, బట్టి విక్రమార్క గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.